హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. సైజ్ ఏంటి అంటే కనుక 36 అంటే చెస్ట్ లూజు 36 సైజు. సరేనండి. ఇప్పుడు అంటే క్లాత్ లైనింగ్ అన్నది నేను 1 మీటర్ తీసుకున్నాను. అలాగే ఒరిజినల్ పీస్ కూడా నా దగ్గర 1 మీటర్ క్లాత్ ఉంది. సరేనండి. ఇది సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఏమో 36 ఇంచీలు, అలాగే నడుం సైజ్ వచ్చేసి 30, పొడవు 14 ఇంచీలు, నెక్ డీపు 8 ఇంచీలు. సరేనండి. ఈ సైజుతోనే మనం ఈ బ్లౌజ్ని కటింగ్ చేద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే, ఇది ఎవరికైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానో వాళ్ళు కొద్దిగా హైట్ తక్కువగా ఉంటారు, అయినా సరే 14 ఇంచుల పొడవు కావాలి. హైట్ అంటే మరీ అంటే బాడీ ఏమీ పెద్ద పొట్టిగా ఏమంటారు, కాళ్ళు పట్టుకుంటే కదా కొంతమందికి అలా అనమాట. అలాంటప్పుడు 14 ఇంచుల పొడవు వరకు కూడా మనం పెట్టవచ్చు. సరేనండి. అలాగే 36 సైజ్ అనేటప్పటికి మరీ సన్నం కాదు, అలాగనే హెల్దీ కాదు, మీడియంలోకి వస్తారు. తర్వాత 8 ఇంచీలు మెడ అంటే మీడియం సైజు. అలాగే షోల్డర్ వెడల్పుగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. అంటే షోల్డర్ అన్నది మరీ ఎక్కువ వెడల్పేం కాదు, మీడియంగా ఉంటాయి, అంటే చిన్న షోల్డరే ఉంటుంది. అప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దాం. పొడవు 1 ఇంచ్ మనం కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఎప్పుడూ కూడా ఇలా ఎడం చేతి వైపు నుంచి నా ప్రాసెస్లో కనుక మీరు కటింగ్ చేస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి. ఇక్కడి నుంచి ఫస్ట్ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయాలి. ఆ తర్వాత కొద్దిగా దూరంగా కూడా ఇంకొకసారి 15 ఇంచులకి మార్కింగ్ చేస్తే మీకు పొడవు పర్ఫెక్ట్గా వస్తుంది. లైన్ ఏంటంటే మీకు వంకర లేకుండా ఉంటుంది. సరేనా. దాని తర్వాత షోల్డర్ ఈ సైజు వాళ్ళకి షోల్డర్ వెడల్పుగా ఉంది అని అనుకున్న వాళ్ళకి 5.5 ఇంచులు మార్కింగ్ పెడతాము. లేదు షోల్డర్ చిన్నగా ఉంది అని అనుకున్న వాళ్ళకి 5 ఇంచీలే మార్కింగ్ పెడతాం. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ 5 ఇంచులకే మార్కింగ్ చేసాం. చంకదింపు షోల్డర్ వెడల్పుగా ఉన్నా సన్నంగా ఉన్నా సరే 6 ఇంచులకే చంకదింపు అన్నది తీసుకోండి. ఇటువైపు ఇక్కడ నుంచి చూసుకుంటే 5 ఇంచీలు, ఇలా ఎక్కడికి వస్తుందో చూసుకుని అలాగే పైనుంచి 6 ఇంచులకి ఒక మార్కింగ్ పెడితే ఎక్కడైతే కలుస్తుందో అది మీకు పర్ఫెక్ట్గా ఆమ్ డౌన్ షేప్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా కలపండి. అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడికి ఇలా కలిపితే మీకు లైన్లు గీసేటప్పుడు స్ట్రైట్గా వస్తాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసి 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా రౌండ్ కలపండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ రౌండ్ కలిపేయండి. సరేనా. 36కి 4వ వంతు అన్నది 36లో సగం 18, 18లో సగం 9. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తారు. అలాగే ఖర్చులు 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తారు. మీకు సింపుల్గా ఫాస్ట్గా కటింగ్ అయిపోవాలి అంటే కనుక చెస్ట్ లూజ్ 30, 4వ వంతు 7.5, 7.5కి 1 ఇంచు మనం డాట్స్ కోసం కలిపితే 8.5. చెస్ట్ ఎంత పెట్టాం 9, ఇదంతా 8.5. అంటే నడుము దగ్గర 6 ఇంచు తగ్గింది. అలా తగ్గించకుండా ఇంకా పూర్తిగా సేమ్ టు సేమ్ చెస్ట్ లూజు పెట్టేస్తే ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుం లూజ్ని పెట్టి మనం ఫిట్టింగ్ చేస్తే బ్యాక్ పార్ట్ ఏదైనా ఒక 1 ఇంచ్ ఎక్కువ మిగిలితే ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కటింగ్లోని అసలు నడుం లూజ్తో సంబంధం లేదు. సరేనండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు. సరేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు 2 ఇంచుల ఖర్చులు మీకు వచ్చేసాయి. సరేనా. దాని తర్వాత ఇక్కడి నుంచి షోల్డర్ సన్నంగా ఉండాలంటే 2.5, లేదు అనుకుంటే పావు తక్కువ 2 ఇంచీలు కూడా మీరు ఇది మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. నేనైతే కనుక పావు తక్కువ 2 ఇంచులకి మెడ వెడల్పు అన్నది పెడుతున్నాను. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి ఇలా 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఒక పావు తక్కువ 3 ఇంచులు ఎంతైతే పెట్టామో ఇక్కడ దానికి 1 ఇంచ్ మనం ఇక్కడ పెంచుకుంటే రౌండ్ బాగా వస్తుంది. అంటే కస్టమర్స్కి ఇష్టాన్ని బట్టి మనం కొద్దిగా చేంజెస్ చేసుకోవచ్చు, పావు ఇంచు అటు ఇటు చేసుకోవచ్చు. మామూలుగా అయితే 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటాం. ఎవరికైతే షోల్డర్ క్లాత్ కనీసం 2.5 ఇంచులన్నా కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మెడ వెడల్పు అన్నది మెడకి దగ్గరగా ఉండాలి, మరీ పాకుకుపోయినట్టుగా ఉండొద్దు అని అనుకున్న వాళ్ళకి మనం ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా
కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీయండి, సరేనా. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచీలు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసి వదిలేయండి. ఇప్పుడు మెడ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ క్లాత్ మిగులుతుంది కదా, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ ఇలా వచ్చేటట్టు పెడితే చక్కగా మీకు కింద పార్ట్లో ఏంటంటే క్లాత్ ఎక్కువగా సేవ్ అవుతుంది. సరేనండి. ఇప్పుడు ఈ రకంగా మనం క్రాస్గా ఇలా పెట్టాలి. నా మెథడ్లోని ఏ పార్ట్ ఎక్కడికి వస్తుంది అన్నది ఒక క్లారిటీ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ 7 ఇంచులు అనుకున్నాం కదా, ఈ 7 ఇంచులకి కింద మనకి మార్కింగ్ వచ్చేటట్టుగా ఇలా మార్క్ చేయండి. అక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ అంచు అంటే లైన్ గీసేయండి. అలాగే ఈ కింద లైన్ అంచు అంటే ఇలా మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా దగ్గరికి సేమ్ షేప్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. దాని తర్వాత షోల్డర్ ఇక్కడ మెడ వెడల్పు ఉంది చూసారా, ఈ లైన్ని కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచులు ఖర్చులు ఇక్కడ ఇలా వేలు నెల నొక్కబెట్టి ఈ కార్నర్ పాయింట్కి ఒక డాట్ మార్కింగ్ అన్నది పెట్టుకోండి. అంతే. ఈ మార్కింగ్లు పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంచీ టేప్ తీసుకొని ఈ షోల్డర్ అంచు దగ్గర నుంచి ఇలా పెడితే చూసారు కదా, డాట్ కరెక్ట్గా 6 ఇంచుల దగ్గర ఉంటుంది. ఒకవేళ అటు ఇటు ఉన్నా మీరు కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ గీసేసుకుంటే చంక దింపు దగ్గర బ్యాక్కి ఫ్రంట్కి తేడా లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా కలిపేసుకోండి, సరేనా. ఇప్పుడు ఇక్కడ ఇలా క్రాస్గా ఇలా లైన్ మార్కింగ్ చేసుకుని ఈ లైన్ నుంచి కిందకి కరెక్ట్గా 6 ఇంచుకి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇదిలా ఇలా కలిపేయండి, సరేనా. ఇప్పుడు 2 ఇంచుల ఖర్చులకి ఇలా లైన్ గీసేయండి. ఇక్కడ చూసారు కదా, మనం మార్కింగ్ పెట్టుకున్నాం 7 ఇంచులకి నెక్ డీప్ ఇక్కడ. కానీ ఇక్కడి నుంచి ఇలా లోపల వైపుకి కరెక్ట్గా ఒక 3 ఇంచుల వరకు ఇలా లైన్ మార్కింగ్ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా చూసారా, కరెక్ట్గా 7 ఇంచులే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మెడ వెడల్పుని కలుపుకోండి, సరేనా. దాని తర్వాత ఇక్కడ షేప్ ఇచ్చుకోవాలి. రౌండ్ నెక్ కాబట్టి మనం ఇలా నీట్గా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాం. దాని తర్వాత ఇలా కింద నుంచి ఇక్కడ 2 ఇంచుల పొడవు మనం తగ్గించాలి, సరేనా. అలాగే ఇక్కడి నుంచి కూడా 2 ఇంచుల పొడవు తగ్గించాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా సమానంగా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా 3 ఇంచుల దగ్గర చిన్న మార్కింగ్ చేసి అక్కడ కిందకి ఒక 6 ఇంచుకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇలా నెమ్మదిగా రౌండ్గా వస్తూ ఈ కార్నర్ కలిపి మళ్ళీ పైకి ఇలా అరేంజ్ వెళ్ళేటట్టుగా చూడండి. అప్పుడు రౌండ్ అన్నది మీకు పర్ఫెక్ట్ వేలోకి వస్తుంది. సో చూసారు కదా, ఇలా కలుపుతాను చూడండి. ఈ డాట్స్ అన్నీ కలిపితే మీకు షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, సరేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత మనకి 30 కదా, 30లో 4వ వంతు 7.5 ఇంచీలు. ఈ 7.5 ఇంచీలకి మనం ఈ సైజుకి డాట్ ఎంత వేయాలో చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ సైజుకి 2.5 ఇంచీలు వదిలేసి 2.5 ఇంచులకి డాట్ వెడల్పు అన్నది వేసుకుంటాం. అంటే 7.5 ఇంచులకి 2.5 ఇంచులు కలిపితే 10 ఇంచీలు. ఈ 10 ఇంచులకి ఖర్చులు 2 ఇంచులు కలపాలి, కలిపితే 12 ఇంచీలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రౌండ్ కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే 12 ఇంచీలు ఉందో లేదో చూసుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా సరిపోయింది, సరేనండి. ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఒకవేళ మీకు చాలకపోతే పెద్ద సైజులకి ఏదైనా చాలకపోతే ఇక్కడి నుంచి ఇలా డాట్స్ ఎంత అయితే అంత పొడిగించుకొని ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడికి కలుపుకుంటారు. అప్పుడు ఈ కటింగ్ ఇలా వెళ్తుంది, సరేనా. అప్పుడు ఏంటంటే ఖర్చులు తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ మెడను కూడా కటింగ్ చేసి తీసేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద
ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి ఒక 6 ఇంచ్కి ఇలాగా ఒక మార్కింగ్ చేయండి షేప్ బెల్ట్ ఖర్చుల కోసం. అలాగే చివరి నుంచి కూడా ఇలా ఒక 6 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కిందకి బ్యాక్ పార్ట్ కింద నడుము దగ్గరికి ఎంత ఉందో చూడండి. 3.5 ఇంచీలు వచ్చింది. హుక్కుల వైపు 3.5 వచ్చింది. అలాగే ఇటువైపు 2.5 ఇంచీలు వచ్చింది. ఆ తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా ఎంత ఉంది? 11 ఇంచీలు ఉంది. అంటే ఒక 6 ఇంచ్ తగ్గించుకొని 10.5 ఇంచీలు పెడితే సరిపోద్ది. ఎందుకంటే నడుము 4వ వంతు తీయకుండా చెస్ట్ లూజ్కి పర్ఫెక్ట్గా తీస్తాం కాబట్టి ఒక 6 ఇంచ్ తగ్గించుకోవచ్చు. అంటే షేప్ బెల్ట్ 10.5 ఇంచులు, దీనికన్నా ఒక 6 ఇంచ్ తగ్గకుండా సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మనకి బ్యాక్ పార్టు ఇలా, బ్యాక్ పార్టు ఇక్కడ, ఫ్రంట్ పార్ట్ ఇలాగా కటింగ్ చేసాం. ఇప్పుడు ఎల్ షేప్లో మీకు క్లాత్ మిగులుతుంది. దీన్ని ఇలా తిరగేయండి. ఇలా తిరిగేసిన తర్వాత మనం అనుకున్న ఈ 10.5 ఇంచీలు వెడల్పు అన్నది ఇక్కడ నుంచి ఇలా ఎక్కడ వరకు ఉందన్నది ఇలా చూసుకోండి. ఇక్కడ అంచులు సమానంగా ఉంటే ఓకే, లేదనుకుంటే ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ హుక్కుల వైపు 3.5 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇది ఇలా 3.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడ సైడ్ జాయింట్ల వైపు 2.5 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ 3.5 ఇంచీల దగ్గర స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ హుక్కుల దగ్గర ఎంత పెడితే దానికి 1 ఇంచు తగ్గించుకోండి, అంటే 2.5 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా కిందకి ఇలాగా షేప్ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా పైకి వస్తూ లైన్గా స్ట్రైట్గా ఇందులోకి కలిసిపోవాలి. ఇక్కడ షేప్ ఇవ్వకూడదు. ఇలా ఇక్కడ మాత్రమే ఇలా షేప్ వస్తుంది. ఇక్కడ ఒక కట్ట పెడితే ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది. ఇది కటింగ్ చేసి ఈ ముక్కని ఇలా పెడితే ఇక్కడ ఒక 2 షేప్ బెల్ట్లు వస్తాయి. అంటే మనకి కావాల్సిన 4 ముక్కలు ఇక్కడే వచ్చేస్తాయి. ఈ కింద మిగిలిన క్లాత్ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్లకి సరిపోద్ది. ఇప్పుడు మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి ఇలా ఆర్మ్ రౌండ్ని కొలుచుకొని చూసుకోవాలి. ఇక్కడ ఇంచీ టేప్తో ఇంతవరకు స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ వేలతో ఇలా నొక్కు పెట్టుకుంటూ ఇలా మొత్తం ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. 11 ఇంచీలు వచ్చింది. ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గిస్తే అంత బ్యాక్ సైడ్, అంటే మనకి హ్యాండ్స్ 4 మడతలు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 11 ఇంచీలు వచ్చింది, 1 ఇంచు తగ్గిస్తే 10 ఇంచీలు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలా 10 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. 4 మడతలు 10 ఇంచీలు అయితే ఉండదండి, ఇక్కడ పన్నా తక్కువగా ఉంటుంది బ్లౌజ్ పీస్ది. కాబట్టి ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ఇలా మీరు జరుపుకోవాలి. ఇలా జరుపుకొని ఇక్కడ కరెక్ట్గా 10 ఇంచీలు ఎంతవరకు ఉందో చూసుకుని ఇలా ఇక్కడ ఇలా చూసుకోండి. సరేనా? ఈ చూసారు కదా కట్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ మార్కింగ్ ఇలా పెట్టుకోండి. ఇవి దీనికన్నా పైకి మీరు వెళ్ళలేరు. సరేనా? అది చూసుకోండి. నాకు ఇలా చూసుకుంటే 10 ఇంచీలు వచ్చింది. ఇక్కడ మనకి షేప్ అన్నది ఇలా వచ్చి ఇలా దిగుతుంది కాబట్టి మనకి సరిపోద్ది. సరేనా? ఇప్పుడు నాకైతే 10 ఇంచీలు పొడవు ఎల్బో హ్యాండ్ అన్నది కావాలి. దానికి 1 ఇంచు కలుపుకుంటే 11 ఇంచీలు. కింద నుంచి 11 ఇంచీలకి నేను ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సరేనా? అలాగే ఇక్కడ కూడా 11 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. చంకదింపు 3.5 ఇంచీలు. ఇలాగే ఇంచీ టేప్ ఉంచి సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ 3.5 ఇంచులకి చంకదింపు తీస్తారు. తీసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2 ఇంచులకి మన ఖర్చులు తీయాలి. అలాగే ఇక్కడ పొడవు ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఫాస్ట్గా వర్క్ అయిపోవడానికి ఇక్కడ నుంచి ఇలా లైన్ గీయాల్సిన అవసరం లేదు. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటే ఇలా సరిపోద్ది. సరేనా? ఇలా హ్యాండ్ కటింగ్ అన్నది అయిపోయింది. దాని తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచీలు, 2 ఇంచీలు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి. ఈ 2 ఇంచులకి ఈ 2 ఇంచులు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూసుకుని ఇంచీ టేప్ని ఇలా ఈ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది డౌన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ స్టిచ్చింగ్ వస్తే కనుక లైనింగ్లు ఒరిజినల్ జాయింట్ చేసేసి ముక్కలు అతికించుకొని ఒరిజినల్ జాయింట్ చేసేసి అప్పుడు ఈ లోత్ అనేది తీసుకోండి. లేదు అంటే నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను, అప్పుడు తీసుకోండి.
చూసారు కదా, ఈ రకంగా మనకి క్లాత్ వచ్చింది కదా. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని తీసుకోవాలి. ఈ లైన్స్ ఇలా వచ్చాయి కాబట్టి మనకి బాడీ అన్నది ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఇలా బ్యాక్ పార్ట్ని పెడతాం. దాని తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా సెట్ చేస్తాం. సరేనండి. అలాగే షేప్ బెల్ట్లు అన్నవి ఇలా వస్తాయి. ఆ తర్వాత హ్యాండ్ ఏమో ఇక్కడ ఇది ఇలా వస్తుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ బెల్ట్లు తీసేసుకోవాలి. మిగిలిన క్లాత్కి మనం ఎల్బో హ్యాండ్స్ని తీసుకుంటాం. హ్యాండ్స్కి చాలా చిన్న అతుకులు మాత్రమే పడుతున్నాయి. సరేనండి. ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి. ఇలాగే సింపుల్ మెథడ్లోని ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలన్నది చూసాం కదా. ఇదే రకంగా స్టిచ్చింగ్ కూడా సింపుల్ మెథడ్లోని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.